హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, హర్యానాలో ఏ గేదె అయినా మనకు పాలు మినిమం 6, 7, 8, ఒక్కోసారి 5 లీటర్లు ఈ రేంజ్లో ఒక పూటకి, అంటే ఒక 12 to 16 లీటర్స్ ఇచ్చే గేదెలు మనకు దొరుకుతాయి హర్యానాలో. అంతకుమించి ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు, ఎందుకంటే హైయెస్ట్ ఇంతే 8 ఇస్తాయి పూటకి. సో చూడండి, రైతు తీసుకొచ్చిన గేదె ఇది మనకు రెండో ఈత ఉంటుంది. సో సైజు పరంగా, క్వాలిటీ పరంగా, హైట్ పరంగా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది గేదె. కాకపోతే కొద్దిగా అడ్ర క్వాలిటీ తక్కువ ఉంది. సో ఇది పూటకి 5 వరకు అయితే కంపల్సరీ ఇస్తుంది. రెండో అయితే కాబట్టి కొద్దిగా పాలు తక్కువ ఉంటాయి. మూడో అయితే నుంచి మనకు పాలు అనేవి పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోతాయి. హర్యానాలో ఏదైనా గేదె ఇన్ని ఇస్తుంది అని చెప్పి, అంటే ఎగ్జాక్ట్లీగా ఈ గేదె ఇన్ని పాలు ఇస్తుంది అని చెప్పి మన సొంత షెడ్లో ఉన్న రైతు కూడా చెప్పలేడు, మన షెడ్లో పుట్టిన గేదె. ఎందుకంటే ప్రతి ఈత ఈనిన కొద్దీ పాలు అంటే చేంజ్ అవుతాయి. సో ఈనిన తర్వాత చెప్పలేరు. ఈనిన తర్వాత పాల మీకు 20 డేస్ వస్తుంది, అంటే ఈనిన తర్వాత ఒక 20 డేస్ మినిమం పడుతుంది పాలు ఎన్ని వస్తాయని చెప్పడానికి. సో ఇది ఫ్రెష్గా ఈనింది, ఇది జస్ట్ ఇది మార్నింగ్ మాత్రమే డెలివరీ అయిన గేదె కాబట్టి. సో పాలు పూటకి ఒక 5-6 వేసుకోవచ్చు. చూడండి, రింగు పరంగా అయితే దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంది. వెరీ వెరీ స్మాల్ రింగ్ ఉంటుంది. సో అందరు ఇట్లాంటి దానికే ఇష్టపడతారు, కానీ కొద్దిగా రింగు కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే ఇష్టపడరు. ఇట్లాంటిది ఉండాలా, పాలు తక్కువ ఇచ్చినా సరే అనుకుంటారు, కానీ సో ఇట్లాంటి కొద్దిగా రేట్ ఎక్కువ పడతాయండి. ఎందుకంటే చూడడానికి అందంగా ఉన్నది కాబట్టి అందరూ దాన్నే కొనాలని చూస్తారు కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది అది. సో చూడండి, రింగు మీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎలా ఉందనేది. గేదె కూడా చాలా షైనింగ్గా ఉంది, మంచిగా హుషారుగా ఉంది. హైట్ ఉంది, ఫస్ట్ హైటు, వెయిట్, సైజు అన్ని పరంగా ఉన్నది. సో నేను హర్యానాలో ఉంటా. ఎవరికన్నా గేదెలు కావాలంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. చాలామంది డైరీ ఫామ్ చేసి పెట్టాలి అనేటప్పుడు చాలా పెద్ద పెద్ద హైయెస్ట్ మిల్క్ గురించి ఆలోచిస్తారు. అది 100% తప్పు. ఫస్ట్ మీ ఆలోచన ఫస్టే రాంగ్ స్టెప్ వేసినప్పుడు మీరు డైరీ ఫామ్లో సక్సెస్ కారు. సో ఫస్ట్ మీరు పూటకు 5 లీటర్లు 6 లీటర్లు ఒక పూటకి, అంటే రోజుకు 12 లీటర్లు ఇస్తే సరిపోతుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే మీరు తక్కువ రేట్లలో పెట్టి గేదెలు కొనుక్కోవాలి. ఎప్పుడైనా డైరీ ఫామ్కి అందమైన గేదెలు అవసరం లేదు, ఎందుకంటే రేట్ ఎక్కువ అయిపోతుంది, మీకు బడ్జెట్ పెరిగిపోతుంది. మీరు 80,000 కొన్న గేదె పాలు 1 లీటర్కు 60-70 అట్లనే పోస్తారు. 130,000 పెట్టిన గేదె పాలు కూడా 60-70 పోస్తారు కదా లీటర్కి. ఎక్కువ రేట్ పెడితే ఎక్కువ రేట్ అయితే అమ్మరు కదా పాలని. సో డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ పాలు తీసుకోవాలా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో నేను హర్యానాలో ఉంటా. ఎవరికైనా గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. ఖచ్చితమైన 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.